ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడంతో కర్నూలులో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం నుంచి యువత జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించింది. సి క్యాంప్ సెంటర్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి వివేకానంద కూడలి వరకు ర్యాలీ సాగించి సంబరాలు చేసుకున్నారు. భారత్ మాతాకి జై అంటూ బాణాసంచా కాల్చారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారత సైనికులకు అందరూ అండగా ఉందామని, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా భారతదేశ ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలని వారు కోరారు. బాలరాజు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కర్నూలు. సో భారత ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈరోజు ఎయిడ్ రైడ్ జరుగుతున్న సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా మాక్ డ్రిల్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమైనది. ఆ ఆదేశాలను ప్రకారము స్థానిక కలెక్టర్ గారు ఈరోజు ఉదయం మాకు సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించడమైనది. సెల్ కాన్ఫరెన్స్ ఒక మాక్ డ్రిల్ అనేది చేయాలని తెలియజేశారు. సో ఈ మాక్ డ్రిల్ ఎక్కడ చేయాలనేది పాయింట్తో కొండారెడ్డి భుజన ప్రాంతము మాన్యుమెంట్గా చాలా విశేష కీర్తి పొందిన ప్రదేశం. ఈ ప్రదేశం చాలా జనసంపర్కతతో ఉంటుంది. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరగడానికి అవకాశాలు ఉంటాయంతో ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించమని తెలియజేశారు. సో ఇక్కడ సాయంత్రం 4-10 నిమిషాలకు మాక్ డ్రిల్ ప్రారంభించడమైనది. ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నమస్కారం, నా పేరు అనుపమ, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, డిజాస్టర్ మేనేజ్మెంట్. మనకి మొన్న జరిగిన దాడి సందర్భంగా మన దేశంలోని జిల్లాలని మూడు లిస్టులుగా విభజించారండి. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టులో మనకి విశాఖపట్నం ఉందన్నమాట. థర్డ్ లిస్టు ఉన్నాయి. మనది ఏ లిస్టులో లేకపోయినప్పటికీ కాకపోతే ఇక్కడ